హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ యువర్ లవ్లీ లక్కీ. నిన్న మనం ఇన్కంప్లీట్ ఆఫ్ లవ్ పార్ట్ 7 చూసాం. ఈరోజు పార్ట్ 8. కృష్ణ గ్రాడ్యుయేషన్ అయ్యి 2 సంవత్సరాలు అయ్యేసరికి కృష్ణ యూట్యూబ్ ఛానల్ కూడా 100K సబ్స్క్రైబర్స్కు చేరుకుంది. స్టట్టర్ క్లచ్ క్రోనికల్స్ అనే సిరీస్ అతని ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఒక సాధారణ తడబడే అబ్బాయి ఎలా ముందుకు వచ్చాడో చెప్పే కథలు అద్భుతమైన ఫ్రీ ఫైర్ గేమ్ ప్లేతో కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అతని ఆదాయం నెలకు 50,000కు పెరిగింది. కొత్త పీసీ సెటప్ కొనుగోలు చేశాడు. కుటుంబాన్ని మంచి ఫ్లాట్కి కూడా మార్చాడు. ఇప్పుడు కృష్ణ వాళ్ళ నాన్న అప్పుడప్పుడు ఎవరి సహాయం లేకుండా దగ్గరలోని షాప్కి నడిచి వెళ్ళగలిగేవారు. కృష్ణ వాళ్ళ అమ్మ స్ట్రీమ్స్ బాగా పెరిగిన రోజుల్లో ఆనందంగా బిర్యానీ వండేది. కానీ జీవితంలో అందరూ తమ తమ దారుల్లో వెళ్ళిపోయారు. నాగా బెంగళూరులో సీఈఓగా స్థిరపడ్డాడు. టీమ్స్ నిర్మించడం, బిజినెస్ పనులతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఫోన్స్ కాల్స్ కూడా పుట్టినరోజుల వరకే పరిమితమయ్యాయి. కార్తీ అమెరికాలో ఏఐ రీసెర్చ్ కోసం వెళ్ళిపోయాడు. టైం జోన్ తేడాల వల్ల గేమింగ్ రాత్రులను కూడా ముగించేశాయి. జయ ముంబైలో ఒక పెద్ద కంపెనీలో డేటా అనలిస్ట్గా చేరాడు. మీడియా, ఉద్యోగ జీవితంలో పూర్తిగా మునిగిపోయాడు. ఒకరోజు కృష్ణ గ్రూప్ చాట్లో ఇలా మెసేజ్ చేశాడు, మన స్క్వాడ్ చాలా మిస్ అవుతున్నా అని. మెసేజ్ అందరూ చూశారు, కానీ ఎవ్వరూ రిప్లై ఇవ్వలేదు. ఆ రోజుల్లో కార్సపూర్ అతనికి చాలా ఖాళీగా అనిపించింది. సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు, విజయం కూడా పెరుగుతుంది. కానీ రాత్రులు మాత్రం ఖాళీగానే ఉన్నాయి. స్ట్రీమ్స్ మధ్య కొన్నిసార్లు ఆగిపోయి తన సెటప్ దగ్గర వేలాడుతున్న బ్రేస్లైట్ చూస్తూ నే జయంతి ఇప్పుడు ఉంటే ఎంత హైప్ చేసేదో అని ఊహించుకునేవాడు. ఆ జ్ఞాపకాలు మాత్రమే ఇంకా అతనిలో మిగిలి ఉన్నాయి. దిస్ ఈజ్ ఫర్ ఇట్ గాయ్స్. నెక్స్ట్ పార్ట్తో రేపు కలుసుకుందాం. ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ లైక్ చేయండి. అండ్ ఇది ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గాయ్స్. ఓకే, బాయ్ బాయ్. Game over.